అందరికీ నమస్కారం. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కిట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో అన్ని మండల కేంద్రాలు, తాలూకా కేంద్రాలు, సమితుల కేంద్రాలలో సిఐటియు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఈ 79 సంవత్సరాల స్వాతంత్ర ఫలం ఏదైతుందో, స్వాతంత్ర ఫలాలు కనీసం పేదవారికి దక్కేటటువంటి పరిస్థితులు లేదు. పేద వర్గాల నుంచి వచ్చినటువంటి స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దక్కేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం స్కీమ్ వర్కర్లతోని పని చేయించుకొని వాళ్ళ ద్వారా గుంటా వాళ్లకు మంచి పేరు, ప్రభుత్వాలకు మంచి పేరు వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. అయినా సరే వాళ్ళ కడుపును చూసేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అందుకోసమే స్కీమ్ వర్కర్లకి సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారం అయితే గైడ్లైన్స్ ప్రకారం నెలకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి వాళ్ళకి. అదే కాకుండా వాళ్ళ ఉద్యోగానికి భద్రత, అదేవిధంగా రెగ్యులర్ చేయాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా రైతుల విషయానికి వస్తే ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతులు, ఆ రైతుల దగ్గర ఆ పొలాల పనిచేసేటటువంటి వ్యవసాయ కార్మికులకు కూడా కనీసం సమగ్ర శాసనం, సమగ్ర చట్టాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ లోపల చిన్న మన దేశం వ్యవసాయక దేశం, వ్యవసాయం మీద ఆధారపడి ఉండేటటువంటి దేశం. ఈ రైతులు ఎక్కువ కోట్ల మంది రైతులు ఉన్నటువంటి దేశం. వాళ్ళు పండిస్తేనే ఈ 140 కోట్ల మంది భారతీయులు తిని జీవించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ రైతులకు ప్రతి ఒక్క దాంట్లో ఎరువులో కల్తీ, పురుగు మందుల్లో కల్తీ, అదేవిధంగా పండించినటువంటి పంటలు కూడా గిట్టుబాటు లేనటువంటి పరిస్థితి ఉంటా ఉంది. రాను వ్యవసాయాన్ని చిన్న కమతాలని దెబ్బగొట్టేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఈ రైతులకు వ్యతిరేకంగా వచ్చినటువంటి చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలని కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడోది, వ్యవసాయ కార్మికులు ఏమి రెక్కలే ఆస్తులు తప్ప ఏమి లేనటువంటి వ్యవసాయ కార్మికుల పరిస్థితి కూడా అగమ్య గోచరం ఉంది. ఈ రోజున ఒక వ్యవసాయ కార్మికుడు చనిపోతే కనీసం చనిపోయిన రోజు తెల్ల బట్టలకు వేయటానికి, చచ్చిపోయిన బట్టలు వేయటానికి కూడా డబ్బులు ఇవ్వతున్నది. అందుకోసమే దాంతోపాటు ఎంతో అంతో కాలే కడుపుకు మండే గంజి అన్నట్టుగా ఇంతకుముందు మా ఎంఎన్ఈజీఆర్ఎస్ ఉండే ఆ చట్టం ద్వారా కూడా ఎంతో అంతో లబ్ధి పొందేవాళ్ళు. ఇప్పుడు ఆ చట్టంలో మార్పులు తీసుకురావటం, ఆ చట్టాన్ని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన దాంట్లో ముఖ్య పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీ పేరును తీసేసి చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అందుకోసమే వీటన్నిటి మీద కార్మిక కర్షకుల వాళ్ళ హక్కుల రక్షణ కోసం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని కదిలిపోయే కాలంలో నీ మోడీ గద్దె దించమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. నా పేరు సోనా, నేను అంగన్వాడీ టీచర్. మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ ఆగస్టు 10వ తేదీన మేము ఈ తేదీని ఎంచుకొని ఈ జైల్ బరో కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ఈ కార్మికులకు ఉన్న అసంతృప్తి వలన ఈరోజు మేమందరం ఈ కార్యక్రమానికి వచ్చాము. స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మాకు ఎలాంటి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా ఏమీ లేవు. మరి మాతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు తప్ప కనీస వేతనం అనేది మాకు ఇవ్వడం లేదు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కి కూర్చొని మరి మాకు ఇస్తానన్నటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 18,000 రూపాయలు కూడా ఇవ్వడానికి ఈరోజు చాలా నిరాకరిస్తున్నారు. కనీసం మాకు మరి ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్న రంగాలలో మరి మహిళలను చిన్నచూపు చూడడం చాలా బాధాకరంగా మాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి మా గురించి కొంచెమైనా ఆలోచించాలని చెప్పి మేము ఈ మీడియా ముందు కోరుతా ఉన్నాము. రైతుల గురించి కూడా మరి కొద్దిగా వ్యవసాయం చేసుకొని ఉన్నటువంటి రైతులందరికీ కూడా నాణ్యమైన విత్తనాలను అందించడం లేదు. దానివల్ల రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించాలని, అవి మన దేశంలో తయారైనటువంటి వాటికి
ప్రయారిటీ ఇచ్చి కల్పించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎంతో కొంత ఆదాయం సమకూరుతుంది. కాబట్టి మన దేశ ఉత్పత్తులకు మరి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని, మన దేశ సంపదను కూడబెట్టే దాంట్లో కార్మికులు మరి రైతులు 50% సంపదను కూడబెట్టే దాంట్లో ఉన్నారు. కాబట్టి అలాంటి రైతులను కార్మికులను ఈరోజు చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. రైతులకు గిట్టుబాటు ధరలు, నాణ్యమైన ఎరువులను అందించాలి. ఇప్పుడు ఓటీపీ విధానం వల్ల అవి నేరుగా ఎటువంటి రైతుకు కూడా అవి అందకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చదువుకున్న రైతులంటే ఏదో ఒక రకంగా తెచ్చుకోగలుగుతారు, కానీ ఎలాంటి అక్షరాస్యత లేనటువంటి రైతులు మరి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. సిఐటి తరఫున దీన్ని అర్థం చేసుకొని రైతులకు కావలసినటువంటి విత్తనాలు కానీ మరి ఎరువులు కానీ నేరుగా వాళ్లకు సబ్సిడీ ద్వారా నేరుగా వాళ్లకు అందే విధంగా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మరి స్కీమ్ వర్కర్లలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ వర్కర్లకు కూడా ఎలాంటి ఇప్పుడు వాళ్లకు సప్లై చేస్తున్నటువంటి వాటిలో కూడా వాళ్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా నేరుగా ప్రభుత్వం అందచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఆశా వర్కర్లకు కూడా కనీస వేతనం ఇవ్వాలి. అలాగే అంగన్వాడీ టీచర్లకు కూడా కనీస వేతనం ఇవ్వాలి. మరి పంచాయతీ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కనీస వేతనం ఇవ్వాలి. వాళ్ళపైన జరుగుతున్నటువంటి మల్టీపర్పస్ విధానం అనే పేరుతోటి వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ విధంగా గురి చేయకుండా వాళ్ళను కూడా ఒక మనుషులుగా గుర్తించాలి. మరి వాళ్ళు ఈరోజు మరి పని చేయకపోతే ఎక్కడ వ్యవస్థ అక్కడ ఆగిపోతుంది, శుభ్రతలు ఆగిపోతాయి. కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నా కూడా వాళ్ళని గుర్తించే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా మరి ప్రతి నెల వేతనాలు అందే విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మరి ఇక్కడికి నా పేరు లోహిత, నేను ఆశా వర్కర్ని, మాది జానంపేట పిఎస్సి. ఈరోజు జైలు బరో కార్యక్రమానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మేము అనేక ఇబ్బందులనే ఎదుర్కోవటం జరుగుతుంది. గర్భిణితో ఉన్న అప్పటి నుండి వెళ్ళి ప్రతి ఒక్క డెలివరీ కేసు కానీ ఏఎన్సీలని చెకప్లో కానీ ప్రతి ఒక్క ఊర్లో ఎవరికి పుట్టిన నుండి చనిపోయినంత వరకు మేము ప్రతి ఒక్క సేవ అనేది చేస్తున్నాము. కనీస వేతనం అనేది మాకు ఇప్పటి వరకు అయితే లేదు. పిఎఫ్ ఈఎస్ఐ భద్రత కూడా కల్పించడం లేదు. మేము డెలివరీ కేసుకి వెళ్ళిన దగ్గర నుండి కూడా చాలా ఆడపిల్లలు అందులో బాగా ఇబ్బంది పడుతున్నాం. మాకు టార్గెట్ అనేది పెడుతున్నారు బాగా. ఆ టార్గెట్ అనేది మాకు రద్దు చేయాలి. మాకు కనీస వేతనం అనేది 26,000 ప్రకటించాలని మేము మాట్లాడాలని కోరుకుంటున్నాము. చనిపోయిన ఆశా వర్కర్ కూడా కనీసం మట్టి ఖర్చులకు కూడా కనీసం 50,000 ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మాకు గిట్టుబాటు ధర కల్పించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుచున్నాము. అలాగే మన దేశంలో వ్యవసాయ కార్మికులు అనేది బాగా ఎక్కువగా ఉన్నారు మన ఇండియాలో. వాళ్ళు పండించిన పంటకు కనీసం మద్దతు ధర అనేది కల్పించడం లేదు. మా ఎరువులకు కానీ మందులకు కానీ కనీసం మద్దతు ధర కల్పించాలని కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం